హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మరి ఈ రోజు హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ మొదటి రోజు పరీక్షలు అయితే మరి ప్రారంభం కావడం జరిగినాయి. సో దీంట్లో భాగంగా మనకు మొదటి సెషన్లో సెషన్ 1 పేపర్ 1 కి సంబంధించి సో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, సో మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో లంచ్ బ్రేక్ లో చాలా మంది అభ్యర్థులు మరి ఎక్కువగా ప్రశ్నలు అయితే చెప్పలేకపోయినారు. కొన్ని ప్రశ్నలు అయితే చెప్పారనమాట. వాళ్ళకు మెమరీ బేస్డ్, వాళ్ళకు గుర్తుకున్నటువంటి ప్రశ్నలు అయితే చెప్పడం జరిగింది. సో మరి ఎలాంటి టాపిక్స్, ఎలాంటి అంశాల నుంచి మరి ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే ఒక పరీక్షా కేంద్రంలో పరీక్షని వాయిదా వేశారు హైదరాబాద్ సెంటర్ లో. సో వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అదే ఈవినింగ్ లోపు మరికొన్ని ఇంకా ప్రశ్నలు నాకు తెలిసినట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా కలిపి నేను మరొక వీడియో మరి సాయంత్రం 7 గంటల లోపు చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు వెబ్ నోట్ కూడా టీజీపీఎస్సీ మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రీషెడ్యూలింగ్ ద సిబిఆర్టీ ఎగ్జామ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ టెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో 14358 అని చెప్పేశారు. వీ కుడ్ నాట్ టేక్ ఇన్ ద ఎగ్జామ్ ఆన్ తీసుకోలేకపోయినా మార్నింగ్ సెషన్ అని, ఫోర్నూన్ సెషన్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో మనకు ఈ యొక్క ప్రెస్ నోట్ లో తెలియజేస్తున్నారు అనమాట. సో దీని ప్రకారం ఏమంటే టెక్నికల్ ఇష్యూ వల్ల సో మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో సైదాబాద్ సెంటర్. సో 14358 అనేటటువంటి సెంటర్ కోడ్ లో సో బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మేము క్యాండిడేట్స్ కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోయినాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మనకు మామూలుగా హాస్టల్ వార్డెన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సో మనకు 24th నుంచి 29th వరకు కంటిన్యూగా జరుగుతున్నాయి కాబట్టి సో వీళ్లకు మాత్రం ఎవరైతే మరి ఎగ్జామ్ రాయలేదో వాళ్ళకు మాత్రం మేము మరొకసారి ఖచ్చితంగా టెస్ట్ అనేది తీసుకుంటాము, ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామన్నట్లుగా చెప్పడం అయితే జరిగిందనమాట. రీషెడ్యూల్ చేస్తాము అని చెప్పేసి అనదర్ డే కి చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది దీనికి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఒక ఎగ్జామ్ సెంటర్ లో మొత్తానికే నాకు మార్నింగ్ ఒక లంచ్ టైంలో ఒక మిత్రుడు కూడా నాకు కామెంట్ చేసి తెలియజేశాడు, ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ ఒక సెంటర్ లో సిస్టమ్ పని చెయ్యక మరి ఆ సెంటర్ లో ఎగ్జామ్ ఆపేశారు, మరి ఇట్లుంటాయి ఆన్లైన్ ఎగ్జామ్ మరి కథలు అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్ ఫ్రెండ్. సో ఇది అనమాట. సో మనకి ఇక ముఖ్యంగా మరి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఎలాంటి టాపిక్స్ పైన అడిగారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన యొక్క మాస్టర్ టీవీ ఛానల్లో ఎలాంటి మనకు పేపర్ 1 లో ఎలాంటి అంశాలు రావచ్చు డిస్కస్ చేసామో వాటి మీదనే ఎక్కువ శాతం ప్రశ్నలు వచ్చాయి. గమనించండి మీరు ఒకసారి. కావాలంటే గనక మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ ఇస్తాను నేను. మనకు ఎస్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి ఒక ప్లేలిస్ట్ పెట్టాను నేను. ఆ ప్లేలిస్ట్ లో దాదాపుగా చాలా వీడియోలు ఉన్నాయి. అందులో మనం ఎలాంటి అంశాల మీద క్లాసెస్ చెప్పామో అక్కడి నుంచే బిట్స్ రావడం జరిగింది. ఆ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఎందుకు మనము ఈ ప్రశ్నల మీద మనం డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా మరి ఇలాంటి టాపిక్స్ పైననే మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది. అదే ప్రశ్నలు అడుగుతారని కాదు, కొంచెం టాపిక్ దానిపైన అదే టాపిక్ ఉంటుంది కానీ క్వశ్చన్ మార్చి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే టెట్లో ఇది చాలా వర్కౌట్ అయింది. సో మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి ఈ టాపిక్స్ అన్ని కూడా. ఓకేనా? సో మొదటి చూసినట్లయితే మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండి 2023కు సంబంధించి సో చాలా మనకు బిట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి. సో మీరు ప్రీవియస్ ప్రశ్నాపత్రం చూసినట్లయితే, గత ప్రీవియస్ ప్రశ్నాపత్రం పేపర్ 1 లో చూసినట్లయితే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి 3 ప్రశ్నలు రావడం జరిగింది గతంలో. సో ఈసారి కూడా ప్రశ్నలు అడిగారంట. సో అదొకటి చూసుకునే ప్రయత్నం చేయండి. దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇందాకనే మరి పీడిఎఫ్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా మరి చదవాలనుకుంటే దానికి సంబంధించిన అంశాలు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మనకు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, తెలంగాణ 2011 సంబంధించి అక్షరాస్యత సర్వేకి మరి ప్రశ్నలు అడిగారంట. సో నేను జనాభా లెక్కలు జాగ్రత్తగా చూసుకోండి, ఖచ్చితంగా బిట్స్ వస్తాయని చెప్పేసి చెప్పాను. ఆ పర్టికులర్ గా మొన్న మారథాన్ వీడియోలో కూడా చెప్పాను, అక్షరాస్యత పైన ఖచ్చితంగా వస్తాయండి. స్త్రీ పురుష నిష్పత్తి అడిగారంట. సో అలాగే చూసినట్లయితే మనకు లోయెస్ట్ పాపులేషన్ నిష్పత్తి ఉన్నటువంటి మరి ఇది కూడా మనకు అడగడం జరిగిందని చెప్పి చెప్తున్నారు మిత్రులైతే. సో తెలంగాణ జనాభాకు సంబంధించి కానీ, తెలంగాణ అక్షరాస్యతకు సంబంధించి కానీ, తెలంగాణ స్త్రీ పురుష నిష్పత్తి కానీ, అలాగే భారతదేశంది అలాగే తెలంగాణవి రెండు కూడా చూసుకోండి, ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయని చెప్పాను.
సో మరి ఎలా రాస్తారో ఎగ్జామ్స్ మనకు మరి సాయంకాలం అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక బ్రిక్స్ సదస్సులు అడిగారంట, తర్వాత G20 సదస్సులు అడిగారంట, ఆర్టికల్స్ పైన ఖచ్చితంగా బిట్స్ వస్తాయని చెప్పాము, ఆర్టికల్స్ అడిగారు. అలాగే చేయూత పథకం, మనకు తెలంగాణ పథకాలు చూసినట్లయితే చేయూత పథకం మీద ప్రశ్న రావడం జరిగింది. అలాగే రైతు బీమా పథకం మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే మిసైల్ గురించి ఉన్నటువంటి ఒక ప్రశ్న అడిగారంట. సో మనము తెలంగాణ పథకాలు కూడా సపరేట్ గా వీడియోలో మనం డిస్కస్ చేసాం, మారథాన్ వీడియోలో కూడా మనం దీనిపైన మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. అలాగే 2014లో చనిపోయినటువంటి అమెరికన్ ఆర్టిస్ట్ అంట. సో ఇది చాలా టఫ్ అయినటువంటి బిట్టు, ఇలాంటి బిట్టు కూడా అడిగాడంట. అలాగే 8th క్లాసు టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి, సోషల్ రిఫార్మ్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ వచ్చాయంట. చూడండి చాలా ఇంపార్టెంట్. మనము అందుకే మనకు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చదవాలండి, మనకు జిఎస్ కు ఉపయోగపడతాయి. 100% జిఎస్ ఎక్కడి నుంచి మనకు కవర్ అయితే అనుకున్నారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మనకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అందులో నుంచి జిఎస్ కవర్ అవుతుంది మనకి ఎక్కువ శాతం. అలాగే నేషనల్ మూవ్మెంట్, జాతీయోద్యమం పైన 2 ప్రశ్నలు రావడం జరిగిందంట. పాలిటీ పైన ఒక 2 ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి అన్నారు, పాలిటీ బిట్స్ అయితే. సో అంటే ఆర్టికల్స్ కాకుండా ఇంకా కూడా ఉన్నాయంట. సో వాళ్ళకు ఇంకా గుర్తుకు లేదు సరిగా, సో చాలా తక్కువ మందితో మాట్లాడడం జరిగింది నేనైతే. సో ఈవినింగ్ అయితే ఇంకా కొంతమంది ఖచ్చితంగా మనకు మరిన్ని ప్రశ్నలు పేపర్ 1లో కానీ అండ్ పేపర్ 2 కూడా అయిపోతుంది కాబట్టి సాయంకాలము మరిన్ని ప్రశ్నలకు సంబంధించి వీడియో అయితే చేస్తాను. అలాగే తెలంగాణ ఉద్యమం నుంచి ప్రశ్నలు వచ్చాయని అడిగాను, ఖచ్చితంగా వచ్చాయంట. సో వాళ్ళకు మరి గుర్తుందో గుర్తులేదో ప్రశ్నలకు సంబంధించి కానీ వచ్చాయి సార్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా బిట్స్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఓవరాల్ గా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ అంశాలపైన మళ్ళీ కూడా మీరు ఒకసారి చూడండి. సదస్సులు అంటే రేపు బ్రిక్స్ సదస్సు G20 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి రాకపోతుండొచ్చు, కానీ ఇంకా వేరే సదస్సులు ఏమున్నాయో ఒకసారి చూసుకోండి. అన్ని సదస్సులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆర్టికల్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్టికల్స్ కి అయితే పేపర్ 2లో ప్రిఫరెన్స్ ఇవ్వండి. మామూలుగా మనకు ఎలక్షన్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ లేకపోతే రాష్ట్రపతి ఆర్టికల్స్ కానీ తర్వాత ఇంకా మిగిలిన ఏవైతే ఆర్టికల్స్ 73, 74 ఆర్టికల్స్ ఇట్లాంటివన్నీ కూడా పేపర్ 1కి ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా. సో అలాగే జనాభా లెక్కలకు సంబంధించి 2011కు సంబంధించి సపరేట్ గా మరీ చెప్తున్నాను నేను. ఆల్రెడీ మన ప్లేలిస్ట్ లో ఒక వీడియో కూడా ఉంది, మళ్ళీ చూసే ప్రయత్నం అయితే చేయండి. మారథాన్ వీడియోస్ లో కూడా ఉంది. తెలంగాణ పథకాలకు సంబంధించి సపరేట్ గా ఒక వీడియో కూడా ఉంది, అది కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి అయితే నేషనల్ మూవ్మెంట్ పైన మనం ఎన్ని వీడియోస్ చేస్తాం ఒకసారి చూడండి. అలాగే ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడున్నటువంటి మరి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. సో మరి సాయంకాలం మరొక వీడియో చేసి మరింత అప్డేట్ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.